ఇప్పుడు టనల్ లోపలికి వెళ్దాం ఒకసారి. లోపల పరిస్థితి ఎలా ఉంది, ఎలా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా పరిశీలిద్దాము. ఇక్కడనే ఈ అధికారులంతా కూడా సమన్వయంగా రివ్యూ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ద్వారానే లోపల సహాయక చర్యలు ఎలా సాగుతా ఉన్నాయి, ఎవరెవరు లోపల ఉన్నారు, ఎంతమంది వెళ్లారంటే కూడా ప్రతిదీ ప్రభుత్వానికి ఒక సమాచారం ఇవ్వడం కోసం అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేసే విధంగా ఆఫీస్ వర్క్ ఒకటి ఏర్పాటు చేసి దీని ద్వారానే మొత్తం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఐజీ స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూగా సాగుతా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వచ్చినటువంటి టీమ్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎలా సాగించాలనే దాంట్లో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కటర్ వర్క్ షాప్ అని ఒక షెడ్ కనబడతా ఉంది. మొత్తం యూజ్ చేయాల్సినటువంటి స్టీల్, ఐరన్ రాడ్స్ అన్ని కూడా కట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నటువంటి కటర్ వర్క్ షాప్ ప్రస్తుతం ఆఫీసు, స్టోర్స్ ఇలా రకరకాలుగా కొన్ని స్టోర్స్ ఏర్పాటు చేస్తారు. రైట్ సైడ్ లో ఆర్మీ అధికారులు, నేవీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అంతా కూడా సిద్ధంగా ఉండి ఇక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఈ మానిటరింగ్ విధానాన్ని అంతా కూడా కింది స్థాయి అధికారులను ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరితో కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ టీం అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ళు సమీక్షించేందుకు టీమ్స్ అన్ని రెడీ ఉన్నాయి. ఇంకొంత ముందుకెళ్లి టనల్ ఎంట్రన్స్ భాగంలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాము. ఇది ఆర్మీకి చెందినటువంటి మెడికల్ క్యాంప్ని ఎమర్జెన్సీ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైనా క్షతగాత్రలు ఇమ్మీడియట్ గా దాంట్లో మనకు దొరికినట్టయితే అవి తీసుకొచ్చి ఆర్మీ ఈ ప్రాంతంలో వాళ్లకు చికిత్స అందించేటువంటి అవకాశం. టనల్లో సహాయక చర్యల్లో అనేక బృందాలు పార్టిసిపేట్ అవుతా ఉన్నాయి. దాంట్లో ఒక బృందం ఎండోస్కోపిక్ చెందినటువంటి బృందం. ఈ ఎండోస్కోపిక్ ద్వారా ఎలా గుర్తిస్తారు అనే దానిపై కూడా చూద్దాం. కైసా ये टीम काम करता है, कैसे आइडेंटिफाई करता है? कैमरा कैमरा एक्चुअली वो क्या है, पुश थ्रेड कैमरा है, ठीक है, पुशिंग कैमरा है, पुशिंग कैमरा। हाँ ओके। वो क्या करता है एक्चुअली, वो मॉनिटर से कनेक्ट होता है, ठीक है। मॉनिटर में हम लोग वो डिस्प्ले है, तो मॉनिटर में हम लोग मॉनिटरिंग कर सकते हैं अंदर क्या हो रहा है, नहीं हो रहा है बोलते हैं। कितना दूर तक अंदर? 120 मीटर टोटल व्हील है, 120 मीटर जा सकता है। लाइटिंग कैसा? लाइटिंग वो कैमरा के अंदर ही है पूरा, वो कैमरा सिस्टम है। जैसा कैमरा हम लोग देखते हैं, फोटो खींचता है, वही कैमरा वो उसका ऊपर रील के ऊपर लगा रहता है और मॉनिटर में हम लोग मॉनिटरिंग कर सकते हैं अंदर क्या हो रहा है। मॉनिटर लेके अंदर जाते? मॉनिटर बाहर है, वो 120 मीटर वायर है, तो वो 120 मीटर वायर अंदर पुश करना चाहिए। तो अभी वो 14 किलोमीटर में वो घटना हुआ, अभी यहाँ तक वहाँ से वो जाना पड़ेगा लेके, वो जाना, हाँ मॉनिटर भी जाना पड़ेगा, लेके जाना पड़ेगा, वो भी जाना पड़ेगा लेके, व्हील भी लेके जाना पड़ेगा। आगे जाके 120 मीटर उसका डिस्टेंस है, आगे जाके कोई तो एक्सेसिबल पॉइंट हमको चाहिए जिधर से 120 मीटर आगे हम लोग उसको भेज सके। पूरा उधर पानी है नीचे, वो वही कुछ तो एक्सेसिबल चीज चाहिए, ठीक है, जैसा पाइप वगैरह कुछ चाहिए, उसके अंदर से उसको भेजना पड़ेगा। कितने हम लोग टीम कितना है आपका? टीम 6 आदमी का टीम है। 6 आदमी यही काम करता है? हाँ, एक मॉनिटर करता है, एक अंदर लेके जाता है। हाँ टोटल 6 आदमी ऑपरेट करेंगे हम लोग उसको। परसुम कभी करा ये ऑपरेशन ऐसा? नहीं, ये ऑलरेडी हम लोग उत्तराखंड में करके आया, उत्तरकाशी में, उत्तरकाशी टनल रेस्क्यू ऑपरेशन में ये करके आया है ऑलरेडी। रेस्क्यू हुआ उधर? हाँ रेस्क्यू हुआ, 40 आदमी था, ठीक है, 40 आदमी रेस्क्यू होकर आया है। कितने टाइम लगता है अंदर जाने को आने को? एक्चुअली हम लोगों को तो टोटल 12 या 20 दिन लग गया था, 20 डेज। इधर का भी नहीं, इधर तो नहीं है, उधर उत्तराखंड में 20 दिन लगा था। अभी ये 14 किलोमीटर अंदर जाना है, वो तो ट्रेन में, ये तो ट्रेन में जाएंगे अभी तो हम लोग गया नहीं अंदर, देखता है वो कितना टाइम लगता है। ఎండోస్కోపిక్ చెందినటువంటి బృందం 7 మంది వీళ్ళు ప్రత్యేకంగా వచ్చారు. ఈ 7 మంది ఎండోస్కోపిక్ టీం అంతా కూడా ఒక మానిటర్ లోపలికి తీసుకెళ్లి 150 మీటర్ల సహాయం వైర్ తో ఆ కెమెరాని ఏదైనా పైపు ద్వారా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత 14 కిలోమీటర్ ప్రాంగణంలో పూర్తిగా మట్టి, బురద, నీటితో నిండిపోయి ఉంది కాబట్టి ఈ చిన్న పైప్ తో సహాయంతో ఈ కెమెరాని లోపలికి పంపి 150 మీటర్ల దూరంలో
వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది అని ఎండోస్కోపిక్ టీం చెప్తా ఉన్నారు. For rescue operation, we have got NDRF team here, Army team here, SDRF team here. We are making use of Singareni team also. So all of them and those who are working in Uttarakhand Silkara operations also, those labor and this proboscoles we have got it. Yesterday one team inside, the team could not reach the last 40-50 meters because they need some additional equipment and additional support. So that whatever yesterday assessment, we have taken that assessment and we have provided them with additional support whatever they require. So now team will be going inside. Our main priority will be to rescue the persons who are stuck inside. That is the highest priority. Parallelly, we are continuing with our regular dewatering and desilting exercise that will also be started now. As of now, we are not able to communicate with them. So, but we could reach to the almost that 40-50 meters end of that. Previously, we could not. That we could reach. So now, team whoever is going for rescue operation, our main priority will be to communicate with them, and main priority to rescue them as early as possible. Which type of machinery are using for cutting that machinery? We are using gas cutters. Gas cutters are available. For silting, we have excavators. For proboscope, we have to do the scanning and all. And then other regular material that is available with NDRF, SDRF, they are already available. So now that locomotor also comes, so the team will go now inside. The challenges, what major challenges you are facing? In major challenges will be just that water. So it is, we are not able to walk on the mud. So now water has reduced to the large extent. So we could walk, and even that little bit of water there, so we have given some equipment yesterday that is done with thermocol. With that yesterday they could walk. So now they will go forward. That is the only major challenge, but electricity arrangements and this oxygen arrangements are there to the last point. Okay. Thank you very much. Thank you. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం నేవీ అధికారులు, ఆర్మీ అధికారులు తీసుకున్నటువంటి పరికరాలు కనిపిస్తా ఉన్నాయి. గ్యాస్ కట్టర్లు, తాళ్లు లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి ప్రత్యక్షంగా ఏదైతే 3 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో ఆ సహాయక చర్యల్లో భాగంగా ఈరోజు అడ్వాన్స్ గా ముందుకు వెళ్తూ మొత్తం రెస్క్యూ టీమ్స్ అంతా కూడా తాళ్లు, బ్యాగ్స్, గ్యాస్ కట్టర్లు ఆర్మీ అధికారులు లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. 3వ రోజు తర్వాత ఈరోజు గ్యాస్ కట్టర్లని తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆ మెషిన్ గానీ ఇంత కూడా ప్రస్తుతం ట్రైన్ వచ్చింది. ఇదే ట్రైన్ ద్వారా ఆర్మీ అధికారులు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా లోపలికి తీసుకెళ్లి ఈ ట్రైన్ ద్వారా వారు ఈ సహాయక చర్యలు చేపట్టబోతా ఉన్నారు. ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధంగా ఉంది. నేవీ అధికారులు, ఆర్మీ అధికారులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ ప్రాంగణంలో ఎక్కించి దీన్ని లోపలికి తీసుకెళ్లి దాని సహాయంతో ఈరోజు అక్కడ పడిపోయినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా భారీ కటింగ్స్ తోటి కట్ చేసి ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్మీ టీం అంతా సిద్ధంగా ఉంది. ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా లోపలికి వెళ్లడానికి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఎలా అనుసరించాలి లోపటంటూ కూడా వాళ్ళు సూచిస్తూ, బోధిస్తూ కనబడుతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్స్ లోపలికి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, లోపల ఎలా రెస్క్యూ చేయాలి, ఏ టైంలో ఎలాంటి ఎక్విప్మెంట్ ని యూజ్ చేయాలి, ఎమర్జెన్సీ ఉంటే ఎలా సిగ్నలింగ్ ఇవ్వాలి, అవన్నీ కూడా ప్రత్యక్షంగా ఆర్మీ అధికారులు వారి కింది స్థాయి సిబ్బందికి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నారు. ఆర్మీ అధికారులతో పాటు మెడికల్ టీం కూడా వెంట వెళ్తా ఉంది. నేవీ అధికారులు కూడా వెంట వెళ్తా ఉన్నారు. దాంతో కొంతమంది రెస్క్యూ టీమ్స్ కూడా ఆర్మీ వాళ్ళతో కలిసి ఈ రోజు లోపలికి వెళ్తా ఉన్నారు. ఈ రోజు 3వ రోజు టనల్ లోపల రెస్క్యూ ఆపరేషన్స్ చేయబోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్స్ అంతా కూడా గైడ్ చేస్తా ఉన్నారు. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు ధరించుకోవడానికి, అక్కడ ఈ తాడు సహాయంతో లోపలికి వెళ్ళడానికి, లోపల ఒకవేళ వాటర్ వచ్చినా, మడ్ వచ్చినా, ఇంకేదైనా విపత్కర పరిస్థితి వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాంట్లో నుంచి ఎలా లోపలికి వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఈ అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి వెపన్స్ టెక్నాలజీని అంతా కూడా ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఆర్మీ అధికారులు ఉపయోగించేటువంటి పరికరాలు. ఆ పరికరాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మరో ట్రైన్ టనల్ లోపల నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు. టనల్ సహాయక చర్యలు చేపట్టేటప్పుడు అక్కడ చిక్కుకున్నటువంటి ఈ 8 మందిలో ఎవరు ప్రత్యక్షంగా కనిపించినా, అక్కడ ఆ వ్యక్తులు కనిపించినా ఇమీడియట్ గా
ఈ అంబులెన్స్ అంతా కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కింద టనల్ కి కొద్ది దూరంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి చెందినటువంటి 108 అంబులెన్స్ మొత్తం 7 అంబులెన్స్ వాహనాలు సిద్ధం చేసి పెట్టారు. ఏ క్షణంలోనైనా వాళ్ళు ఒకవేళ అక్కడ దొరికినట్టయితే, అక్కడ వాళ్ళ ఆచూకీ లభ్యమైనట్టయితే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమీడియట్ గా ఆసుపత్రికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎమర్జెన్సీ పాయింట్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ అంబులెన్స్ అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోయేటువంటి సహాయక చర్యల్లో వీళ్ళు ఇప్పటికే 14 కిలోమీటర్ల వరకు చేరుకున్నటువంటి రెస్క్యూ బృందాలు ఆ 150 మీటర్లు సహా లోపలికి వెళ్లి ఆ వ్యక్తులు ఎక్కడున్నారని గుర్తిస్తే వాళ్ళ హెల్త్ కండిషన్ కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా వాళ్ళు దొరికినటువంటి వెంటనే ఈ అంబులెన్స్ సహాయం ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఎమర్జెన్సీ పాయింట్ ఒకటి అంబులెన్స్ సర్వీసెస్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 8 అంబులెన్స్ మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. వారు దొరికినటువంటి వెంటనే వారికి ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి నీడ్స్ అన్ని కూడా ఈ అంబులెన్స్ ద్వారా వారికి ఇచ్చేందుకు సహాయక చర్యల్లో భాగంగా అంబులెన్స్ ఎమర్జెన్సీ టీం అయితే సిద్ధంగా కనబడతా ఉంది. ఎప్పటి నుంచి మీరు ఈ అన్ని ఏర్పాటు చేసుకున్నారు? 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. టోటల్ గా 24 అవర్స్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటుందో సేవలు అందించడానికి అని చెప్పేసి మేము ఇక్కడే ఉండి 108 మా ఈఎంఈ గారు పిఎం గారి పర్మిషన్ తోటి అందరం ఇక్కడే ఉండి 108 అత్యవసర సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆ 8 మందిలో ఎవరు దొరికినా ఇమీడియట్ గా మేజర్ గా మీరు ఫస్ట్ బేసిక్ అందించేటువంటి చికిత్స ఏంది? మేము బేసిక్ గా తన ఒక వైటల్స్ చెక్ చేసుకుంటాం. మేము సాచురేషన్ ఎంత, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, తన వైటల్స్ బీపీ పల్స్ టోటల్ గా ఎంత ఉన్న వైటల్స్ చెక్ చేసుకుని తనకు ఎమర్జెన్సీ మనం ఫ్లూయిడ్ కనెక్ట్ చేసుకుని ఆక్సిజన్ కనెక్ట్ చేసుకుని నియర్ ఏదైతే హాస్పిటల్ ఉంటాయో అక్కడికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ అంబులెన్స్ అన్నిటి కూడా ఎమర్జెన్సీ వెంటిలేటర్ ఉందా? ఉంది, ఎమర్జెన్సీ వెంటిలేషన్ ఉంది. ఇమీడియట్ గా లోపల చిక్కుకున్న వెంటనే మీరు అంబులెన్స్ లో ఎక్కియంగానే వెంటిలేషన్ ఇస్తారు. దాంతో పాటు ఎక్కడైనా గాయాలైతే ప్రథమ చికిత్స ఇస్తారు. ప్రథమ చికిత్స చేసుకుంటూ అంబులెన్స్ లో తీసుకెళ్తుంటాం. ఓకే, ఎక్కడ దగ్గర ఏ హాస్పిటల్ మీరు అలాట్ చేసి పెట్టుకున్నారు? మేము ఇక్కడ మన ఒటవర్లపల్లి పిహెచ్సి ఉంది, మన్ననూరు పిహెచ్సి ఉంది, అచ్చంపేట సిహెచ్సి ఉంది నియర్. ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి 50 km అవుతుంది. 50 km ఎంత సేపు వెళ్తారు? మేము 1 అవర్ లో వెళ్తాం. ఒటవర్లపల్లి ఇక్కడ నుంచి 30-40 minutes లో వెళ్ళిపోతాము. అమ్రాబాద్ అచ్చంపేట అయితే 1 అవర్ 10 minutes లో వెళ్ళిపోతాం. ఎమర్జెన్సీ టీం అయితే సిద్ధంగా ఉంది. సహాయక చర్యల్లో ఎవరైనా కనిపించినటువంటి వెంటనే వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందజేస్తూ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి మా టీం సిద్ధంగా ఉందంటూ మాత్రం అంబులెన్స్ ఎమర్జెన్సీ డాక్టర్స్ డ్రైవర్ చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని సహాయక బృందాలని కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేపడతా ఉన్నాయి. రాష్ట్రంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ, ఈ హైడ్రాలిక్ మెషిన్ కి సంబంధించి ఎక్విప్మెంట్, ఈ కెమెరాస్ ద్వారా పరీక్షించడానికి అన్ని అందుబాటులో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని లోపల ఉన్నటువంటి టన్నల్లో ఆపరేషన్స్ కొనసాగిస్తా ఉన్నారు.